నమస్తే అండి. నవరాత్రుల మూడో రోజుకైతే వచ్చేసాం కదా. ఈ రోజు అయితే అమ్మవారిది అన్నపూర్ణదేవి అలంకారం. మా వైష్ణవి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర బోనం అయితే ఎత్తుకుంటున్నాము. తెలంగాణలో జరిగే బోనాలు వేరు, ఇక్కడ చేసే బోనం వేరు. 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బోనాలు పండుగ అయితే చేస్తున్నారు. వాళ్ళే కొన్ని అమ్మవారికి నచ్చిన ఐటమ్స్ కొన్ని వండి నైవేద్యం చూపించి ఈ బోనాల్లో అయితే వేస్తారు. ఈ బోనం ఎత్తుకుని మిగతా ఊర్లో ఉండే మిగతా దేవాలయాలకు కూడా వెళ్ళి ఈ బోనం చూపించి మళ్ళీ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి చూపించి అప్పుడు ఈ బోనంలో ఏవైతే వేసారో అవైతే ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా అయితే ఇక్కడ బోనాల పండుగ చేస్తారండి. కాశీలో ఉండే అన్నపూర్ణదేవిని దర్శనం చేసుకోకపోయినా ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మలో అన్నపూర్ణదేవిని చూసుకొని దర్శనం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా మనం తినే ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి కూడా అదే నేర్పించాలి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా.